గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది అన్న క్యాంటీన్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, అలాగే హెలికాప్టర్లు కానీ, ఈవెన్ కుట్టు మిషన్లు కానీ, గవర్నమెంట్కి సంబంధించిన అన్నిటిలోనూ కూడా ఎల్లో కలర్ వేస్తున్నారని, అలాగే 40 లక్షలు ఒక క్యాంటీన్కి అవుతుందని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడైపోతుంది. అది నిజమా కాదా? విజయనగరం, గుంటూరు, కడప, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అమలాపురం, నెల్లూరు, కాకినాడ ఈ ఏరియాలో ఉన్న అన్నా క్యాంటీన్కి ఎల్లో కలర్ పెయింట్. ఒరిజినల్గా అన్నా క్యాంటీన్ 2014 నుంచి 2019 వరకు కూడా ఎల్లో కలర్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన కలర్ ఏం కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు కానీ, పంచాయతీ ఆఫీసులు కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ 2000 కోట్లు పెట్టి రంగులేరు. మళ్ళీ అవి తీయటానికి సుప్రీంకోర్టు నుంచి ముట్టిగా పడితే అప్పుడు అవి తీయటానికి 2000 కోట్లు అయింది. అంటే మొత్తం 4000 కోట్లు వేస్ట్ చేయరు. అప్పుడు వాటర్ ట్యాంకులకి కానీ, ప్రభుత్వ కార్యాలయం, కనీసం బ్రిడ్జెస్ మీద కూడా వేయరు. అలాగే కొబ్బరి చెట్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లు వేయరు. అంటే ఎవరి పార్టీ వస్తే వాళ్ళ పెయింట్లు వేసుకోవటం ఒక ఆనవాయితీ అయిపోయింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎల్లో కలర్, అది పసుపు శుభసూచకం అంటారు. ఒరిజినల్గా అయితే మాత్రం 2014 ముందు కూడా లైట్ ఎల్లో కలర్ ఉండి, గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటికి కూడా శుభసూచకం అని లైట్ ఎల్లో కలర్ ఉంది. అదే కంటిన్యూ చేస్తున్నామని వీళ్ళన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అలాగే తాడేపల్లి నుంచి చంద్రబాబు గారి నివాసం నుంచి సెక్రటేరియా 9 కిలోమీటర్ల 700 మీటర్లు ఎంతో, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ 24 కిలోమీటర్లు. ఈ రెండింటికి హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఇది మాత్రం అవాస్తవం. ఆయన కారులోనే వెళ్తున్నారు. సెక్రటేరియట్ కానీ, ఎయిర్పోర్ట్కి కానీ కారులో వెళ్ళి అక్కడి నుంచి వెళ్తున్నారు. ఇలాంటి శ్రీకాకుళం, అనంతపురం ఈ జిల్లాల్లో అయితే మాత్రం ఆయన హెలికాప్టర్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ దగ్గర అయితే మాత్రం ఆయన కారు యూజ్ చేస్తున్నారు. నిన్న గన్నవరం వెళ్ళినప్పుడు మాత్రం హెలికాప్టర్ ఇచ్చారు. ఎందుకంటే గన్నవరం, భీమవరం రూట్ అస్సలు బాగోదు. ఈవెన్ హైదరాబాద్ నుంచి వస్తే గన్నవరం, భీమవరం అలా అమలాపురం వెళ్ళే రూటు చాలా వరస్ట్గా ఉంటుంది. అందుకని ఆయన హెలికాప్టర్ ఇచ్చారు. కానీ లేకపోతే అక్కడ కూడా ఆయన కారులోనే వెళ్తారు. అలాగే సోషల్ మీడియాలో మనం ఎంత అబద్ధాలు చెప్పినా సరే జనాలు ఒక డిసైడ్ అయిపోతారు. ఓకే, సెక్రటేరియట్కి అయితే మాత్రం ఎట్టి బస్సులో మాత్రం హెలికాప్టర్లు వెళ్ళలేదు, గన్నవరం ఎయిర్పోర్ట్కి మాత్రం హెలికాప్టర్ వెళ్ళలేదు. కానీ గుడివాడ మాత్రం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి మాత్రం గుడివాడ మాత్రం హెలికాప్టర్లు వెళ్ళారు. ఎందుకంటే రోడ్లు బాగోవు కాబట్టి. అలాగే మనం ఎంత మసిపూసి మారేడుగా చేద్దామన్నా సరే, ఈవెన్ మీరు 5 సంవత్సరాలు మసిపూసి మారేడుగా చేద్దామని మీ సాక్షి పేపర్ ఇవన్నీ అన్నా సరే జనాలు ఏం జరిగిందో చూశారు కదా. జనాలు ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తే వినరు. జనాలకు అంతా తెలుసు. ఎక్కడ ఏం చేయాలో ప్రజలకు అంతా తెలుసు. మీరు ఎంత మీడియాలో గొగ్గోలు పెట్టినా సరే అలా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, డెవలప్మెంట్ ఉందా. కొంతమంది మంత్రులు ఇసుక స్కామ్లో చేస్తారంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళు అక్కడ నుంచి తప్పు ఉన్నారు. అలా ఎక్కడికక్కడే చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కు 94లో ఎలా చేయారో అలా చేస్తున్నారు.